నన్ను గుద్దేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లో ఏదైతే ఒక కార్ కనిపించిందో ఆ కార్ ఈ కార్ ఒకటే నెంబర్ అని చెప్పి దానికి ఒక నెంబర్ చెప్పి 1 2 3 4 అని చెప్పాడు. సో దీంతో పోలీసులు వెంటనే ఆ కారు ఎవరిది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిజంగానే ఆ కారు ఏమైనా కీలకంగా మారబోతుందా? నిజంగానే సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయిన రోజు ఆ కారులో చక్కర్లు కొట్టిందా? ఆ కారులో ఉన్న కొంతమంది వ్యక్తులు పాపని ఎత్తుకుని పోయారా? వారే కిడ్నాపర్లా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడానికి ముందుకు వచ్చారు. ఆ కార్ని ఆ నెంబర్ని ట్రేస్ చేసి అది ఎవరిది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకున్నారు. అయితే మరి ఈ వ్యక్తి కోటేశ్వరరావు అనే వ్యక్తి మరి తాగి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎలా మాట్లాడుతున్నాడా అది అర్థం కావట్లేదు. కానీ ముందేమో ఆ కారే ఆ రోజు కనిపించిన కారే ఎస్ ఎగ్జాక్ట్ గా అంటూ కూడా వీడియో ముందు మాట్లాడటం అదంతా కూడా వైరల్ కావడం ఇదంతా కూడా జరిగిపోయింది. నిజంగా అందరూ కూడా ఒక కియా కార్ అంట, పలానా కార్ అంట, చక్కర్లు కొట్టిందంట, పాపను ఎత్తుకెళ్ళిపోయిందంట ఇలానే అనుకున్నారు అందరూ. కానీ మళ్ళీ అతను రిక్వెస్ట్ చేస్తూ నన్ను క్షమించాలి, నేను ఏదో మైకుల్లో మాట్లాడేశాను, బాధతో మాట్లాడేశాను అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. అయితే మీ అందరూ కోటేశ్వరరావు రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు మాత్రమే చూశారు. కానీ రెడ్ టీవీ కోటేశ్వరరావు అసలు ఏం మాట్లాడుతున్నాడు దాని గురించి ముందు నుంచే కొన్ని విషయాలు తెలియజేయడానికి ప్రయత్నించింది. ప్రముఖ కైజ్ అనే ఒక ఛానల్లో కోటేశ్వరరావు మాట్లాడుతూ అక్కడ యాంకర్ గారు అడిగిన ప్రశ్నలకి ఆయన ఏం చెప్పాడంటే, అసలు పాపని కిడ్నాప్ చేయడం కాదు, మా అల్లుడిని కిడ్నాప్ చేయడానికి అసలు ట్రై చేశారు. మా అల్లుడు ఆ దారిలో వస్తాడు అనుకున్నారు, కానీ ఆ రోజు మా అల్లుడు ఆ దారిలో వెళ్ళలే, ఆ బోండాలు పట్టుకుని వేరే దారిలో వెళ్ళాడు. అయితే మా మనవరాలు ఏం అనుకుంది, నాన్న అటే వెళ్ళాడు అనుకుని అటువైపుగా వెళ్ళింది. సో అక్కడ ఆల్రెడీ వారు కంచి దగ్గర కాసుకుని ఉన్నారు, వీడు ఎప్పుడొస్తే వీడిని పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి. అయితే పాప రావడంతో ఆ పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎవరు ఆ వ్యక్తులు అంటే ఆ తండ్రితో గొడవ ఉన్నవారు. ఏంట్రా గొడవ అంటే, ఒక కారు విషయంలో గణేష్ జాహ్నవి తండ్రి అతను ఒక కారు కొనుగోలు చేశాడు, దాన్ని బయటికి లీజ్ కి ఇచ్చాడు. ఆ లీజ్ కి తీసుకున్న వ్యక్తి దాన్ని వేరే వాళ్ళ దగ్గర డబ్బుల కోసం తాకట్టు పెట్టేశాడు. దీంతో అసలు కారు ఏమైంది ఏంటి అనే విషయాలపైన వారికి తరచుగా గొడవలు జరిగే, ఫోన్ లో తిట్టుకున్నారు. దీంతో చివరికి గణేష్ ఏం చేశాడు, ఆ జీపీఎస్ ద్వారా కారు ఎక్కడుంది ఏంటి అనేది కనుక్కుని ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి విడిపించుకుని తర్వాత స్టేషన్ వరకు కూడా ఈ గొడవ వెళ్ళింది. తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు. అయితే వాళ్ళే ఇదంతా కూడా చేశారని చెప్పి కోటేశ్వరరావు మాట్లాడుతున్నాడు. అతను ఇంకా ఏం మాట్లాడాడంటే, అంటే 6 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ తండ్రి పైన వారు పగ తీర్చుకోవాలనే ప్రయత్నంతో తీసుకెళ్లారని చెప్తున్నారు. సో పోలీసులు ఎవరైతే ముగ్గురు అనుమానితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసుకుని వాళ్ళని గట్టిగా కొట్టారంట. ఎంత కొట్టినా వారు నిజం చెప్పట్లేదని చెప్పి ఇదే కోటేశ్వరరావు ఆ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా అతను ఏం మాట్లాడాడనే దాని గురించి నేను పింక్ చేసి పెడతా, మీరు చూసే ప్రయత్నం చేయండి. బ్లూ షర్ట్ వేసుకుని ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు అతన్ని అడుగుతుంటే ఇదే విషయం చెప్పాడు. సడన్ గా మళ్ళీ వెంటనే మాటల్ని మార్చేశాడు. అయ్యో నాకు తెలియక చెప్పేస్తున్నానేమో అని చెప్పి మళ్ళీ వెంటనే మాటలు మార్చేశాడు. అయితే ఆ ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు. వారైతే ఖచ్చితంగా పోలీసులే చెప్పేసేవారు, వీళ్ళ ఏదో నాటకం ఆడారు, వీళ్ళ ఏదో డ్రామా క్రియేట్ చేద్దాం ట్రై చేశారు, కిడ్నాప్ చేసి ఏదో ఒక విషయం బయటకు వచ్చేది. కానీ పోలీసుల విషయం నేను దాచలే. పోలీసులకే అసలు ఏ విషయం తెలియట్లా, శాస్త్రానికి అంతు చిక్కట్లా. మరి ఈ వ్యక్తి అసలు మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు? ఇంకా ఏం చెప్తున్నాడంటే, పాప మిస్ అయిన రోజే నేను ఇక్కడికి వచ్చాను అని పదే గుచ్చి దాని గురించే చెప్తున్నాడు. యాంకర్ అడుగుతున్నాడు, సార్ ఇక్కడ బోరుబావులు ఏమైనా ఉన్నాయా, నీటి గుంటలు ఏమైనా ఉన్నాయా, ఆ బోరుబావుల అడుగులన్నీ, ఆ అడుగు ఎన్ని అడుగులు ఉంటది, పాప దాంట్లో పడే అవకాశం ఉందా, ఇలాంటి అడుగుతుంటే అతను పోసగుచ్చినట్టు ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశాడు కోటేశ్వరరావు. సో రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు చేసి మళ్ళీ వెనక్కి తీసుకుని దానికన్నా ముందు తెలిసి తెలియక మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేశా. సో దీంతో ఇతని పైన
అనుమానం వస్తుంది కొంతమందికి. కామెంట్ సెక్షన్ లో చాలా మంది తెలియపరుస్తా ఉన్నారు, అసలు ఇతను ఒకసారి అదుపులోకి తీసుకోండి. ఎందుకంటే చాలా మంది తాత నానమ్మ వీరి గురించి మాట్లాడుతున్నారు. సో అందులో తాత ఇతనేనేమో, ఒకసారి ఇతని గురించి ఎంక్వైరీ చేయండి అంటూ కూడా తెలియపరుస్తా ఉన్నారు చాలా మంది. ఇక పాపారావు. సో పాపారావు చివరిసారిగా 12:40 కంచె దగ్గర చూసిన వ్యక్తి అటుగా బండి మీద వెళ్తున్నాడంట. మరి అతను అమాయకుడు, పిచ్చోడు, మాటలు రావు ఇవన్నీ కూడా చెప్పారు. పిచ్చోడు బండి తోలుతాడా? పిచ్చోడు టైం ఎగ్జాక్ట్ గా చెప్తాడా? ఏందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. సో ఆ వ్యక్తి కంచె దగ్గర ఉన్న పాపని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుక్క అడ్డు వచ్చిందని అతను చెప్పాడు. సాధారణంగా పెంపుడు కుక్కలు ఎవరైనా ఇలానే చిన్నపిల్లల దగ్గరికి వచ్చినా వారిని దగ్గర తీసుకుని ముద్దాడినా కుక్కలు నిజంగానే అవి కోప్పడతాయి, అవసరమైతే కరుస్తాయి, పిక్కబట్టుకుని లాగుతాయి. సో అలాంటిదే జరిగిందని మనం అనుకోవచ్చు. కానీ అతను అంటే ఆ ఒంటరిగా ఆ పాపను వదిలేసి ఎక్కడో ఊరు కిలోమీటర్ల దూరం ఉన్న ఊర్లోకి వెళ్ళి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక పిచ్చోడు, అది బండి తోలుతున్న పిచ్చోడు, పైగా అతను మీడియా ఛానల్ తో కూడా మాట్లాడాడు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది ఏంటి అనేది. అతను ఏం చెప్పాడంటే, ఆ కుక్క పాపని నేను దగ్గర తీసుకోవడంటే నా పైన కరవడానికి వచ్చేసింది, నాకు భయం వేసింది, నేను ఊర్లో వెళ్ళి ఇంకో ముగ్గురికి చెప్పాను అంటూ కూడా చెప్పాను. సరే మరి ఆ ముగ్గురు ఇతను చెప్పినప్పుడు, పాపారావు చెప్పినప్పుడు మరి కంచె దగ్గరకు వచ్చి వాళ్ళు చూసారా? కంచె దగ్గరకు వచ్చి వాళ్ళు చూడాలి కదా. పాపారావు పలానా ప్లేస్ లో ఉందని చెప్పాడు అని చెప్పి అంటున్నాడు. వాళ్ళు కంచె దగ్గరికి రాలా, డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు. మీ పాప ఎక్కడుంది, మీ పాప ఎక్కడుంది, మీ ఆయన ఎక్కడున్నాడు అనే విషయాన్ని అడిగారంట. ఆ రోజు తల్లి కూడా రెడ్ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ, సార్ నాకు ఆ ముగ్గురి పైన కూడా అనుమానం ఉంది, ఆ ముగ్గురులో ఒక అతని పేరు తరుణ్ అనే విషయం ఆమె చెప్పింది. అలాగే పాపారావు పైన కూడా అనుమానం వ్యక్తం చేసింది ఆ మహిళ. ఏదో జరిగింది, అది ఇంట్లో వాళ్ళ దగ్గరే జరిగిందా, వారికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు నచ్చని వారు ఏదైనా చేశారా అనేది అర్థం కావట్లా. ఒకటి, పాపారావు ఏదైనా చేసి ఉండాలి. 2, కోటేశ్వరరావు ఏదైనా చేసి ఉండాలి. ఇక 3, ఆ ఇంట్లోనే వారి కుటుంబ సభ్యులోనే ఏదో జరిగి ఉండాలి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి అనుమానం ఉంది, పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాలి, వారిని ఎంక్వైరీ చేయాలి, లేదంటే వారికి తెలియకుండా వాళ్ళ ఫోన్లు కూడా ట్రేస్ చేయొచ్చు. ఒకవేళ అదే నిజమైతే, వారి అనుమానమే నిజమైతే, ఈరోజు వాస్తవం ఏంటి అనేది బయటకు వచ్చేసేది. పోలీసులు కూడా ఈ కేసు గురించి అంత ఆలోచించారు. ఎందుకంటే దీనిపైన చైల్డ్ కమిషన్ సీరియస్ గా యాక్షన్స్ తీసుకుంటారు. అందుకే కదా పోలీసులు పాప మిస్ అయిన తర్వాత అన్ని రోజులు అవుతున్నా ఎటువంటి పురోగతి, ఎటువంటి ఆధారాలు దొరికినప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది, వీళ్ళకి మొట్టికేలేసింది పోలీసులకి. ఏమని, మీరు ఎందుకు సుప్రీం కోర్టు ఈ చైల్డ్ మిస్సింగ్ సంబంధించి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దీన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదని చెప్పి మొట్టికేలేస్తే చివరికి జూన్ 25వ తారీఖున గోడ పత్రికల్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మీడియా వారికి. దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇచ్చారు. ఆ పాంప్లెట్లు పట్టుకుని ఆ తండ్రి గణేష్ మొత్తం కూడా తిరుగుతున్నాడు. కాకినాడ, తుని, సిహెచ్ అగ్రహారం, పోలవరం, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తిరిగి వాటిని అంటించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కోటేశ్వరరావా, పాపారావా, లేదంటే తండ్రి శత్రువులు, గతంలో గొడవ జరిగిన 6 నెలల క్రితం గొడవ జరిగిన 3 వ్యక్తులు కారు విషయంలో, ఆ వ్యక్తులు ఏమైనా చేసి ఉంటారా? సో ఈ కోణంలో కూడా ఒకసారి పోలీసులు దర్యాప్తు చేస్తే ఏమైనా విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. అలాగే అంటే ఇన్ని రోజులు ఎంత ఆలోచించారు, పాపారావు బీహార్ రోడో మహారాష్ట్ర రోడ్ కాదు, ఆ ఊరి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, అక్కడే తిరిగే మనిషి. అలాగే 3 వ్యక్తులు కూడా వారు ఇతర ప్రాంతాల వారు కాదు, వారు అక్కడికి చెందిన వ్యక్తులే. సో చూద్దాం. ఈ రోజుకైతే పాప మిస్ అయ్యి 31 రోజులు అవుతుంది. మరి పోలీసులే ఒక విషయాన్ని అయితే తెలియజేశారు. డిఎస్పీ కావచ్చు, తర్వాత సిఐ కావచ్చు, పాప ఆచూకీ కనుక మాకు తెలియజేస్తే మేము ఎటువంటి ఎంక్వైరీ చేయం, వారి మీద కేసులు పెట్టడం ఇలాంటివి ఏమి చెయ్యం, హ్యాపీగా పాపని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సురక్షితంగా అప్పచెప్తా అంటూ కూడా వారు డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఎందుకంటే అంటే సోషల్ మీడియాలో జాహ్నవికి సపోర్ట్ చేస్తూ, జాహ్నవి ప్రాణాలతో ఉండాలి అని సపోర్ట్ చేస్తూ చాలా ఛానల్స్ ఎప్పటి నుంచో కూడా ఎవరు మర్చిపోకుండా పదే పదే ఈ న్యూస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో బాగా ఈ సబ్జెక్ట్ బాగా చాలా మంది వరకు చేరిపోయింది కాబట్టి, అంటే
ఒకవేళ తెలిస్తే ఏదైనా చేస్తారా, తెలిస్తే మనల్ని ఏమైనా కొట్టి చంపేస్తారా అనే భయంతో కూడా కొంతమంది బయటికి చెప్పరు. నిజంగా దొంగలు చెప్పరు. సో కిడ్నాపర్లు కూడా చెప్పరు. సో ఆ భయంతో వారికి గనక ఉంటే అటువంటిది ఏం లేదు, మిమ్మల్ని ఏం అనమంటూ కూడా వాళ్ళు భయాన్ని పోగొట్టి వాళ్ళంతటి వాళ్ళు పాపం తీసుకొచ్చి అప్పచెప్పడానికి పోలీసులు ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. సో చూద్దాం. పోలీసులు అయితే ₹1,00,000 విరాళం కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 10 రోజుల పైన అయిపోయింది. ఈ రోజు 8వ తారీఖు, దాదాపు 13 రోజులైంది. 25వ తారీఖు గోడపత్రిక అంటించారు వాళ్ళు. ఈరోజు 13వ రోజు. ఈ రోజు వరకు కూడా వారికి ఎటువంటి కాల్స్ రాలేదు, ముఖ్యంగా జెన్యూన్ కాల్స్ కూడా రాలేదంటూ కూడా చెప్తున్నారు. సో జాహ్నవి పాపని తీసుకెళ్ళింది ఎవరు, ఆ ముగ్గురు ఎవరు అనే విషయం ఖచ్చితంగా త్వరలోనే తెలుస్తుంది. కాకినాడ జిల్లా తుని మండలం దోండొక్క పంచాయతీ సిహెచ్ అగ్రహారం 2.5 సంవత్సరాలు ఉన్న జాహ్నవి, ఆ పాప మిస్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి 32 రోజులు అవుతుంది. కానీ పాపకు సంబంధించిన ఏ ఆధారం ఈ రోజు వరకు కూడా దొరకల. ఇక పోలీసులు కూడా ఎవరికైనా పాప ఆచూకీ తెలిసినా, లేదంటే పాపని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయి, ఈ సోషల్ మీడియా ద్వారా ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది కాబట్టి భయపడి వారు చెప్పకపోయినా, ఒకవేళ రహస్యంగా చెప్పినా వారిపైన ఎటువంటి కేసు ఉండదు, పాపని సురక్షితంగా అప్పచెప్పనంటూ కూడా చివరికి పోలీసులు కూడా మాట్లాడారు. అయితే చాలా మంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జాహ్నవి పాపకు సంబంధించి వరుస తాతయ్య అయ్యే వ్యక్తి కోటేశ్వరరావు, ఇక రెండో వ్యక్తి పాపారావు. ఎక్కడైతే పాపని చివరిసారిగా కంచె వద్ద చూశాడో అతను, అలాగే ఆ కంచె దగ్గర పాపారావు చూసిన తర్వాత కుక్క అతని పైన అటాక్ చేస్తుంది అని చెప్పి ఊర్లో ఉన్న ఇంకొక 3 వ్యక్తులకి అతను చెప్పాడు. ఆ 3 వ్యక్తులు ఇంటికి వచ్చి ఆ తల్లిని అడిగారు, మీ పాప ఎక్కడ ఉంది అని. ఆ తల్లి కూడా ఆ 3 వ్యక్తుల పైన అనుమానం వ్యక్తం చేస్తాం. ఇక ఎక్కువగా పాపారావు అలాగే కోటేశ్వరరావు వీరిద్దరి పైన ఎక్కువగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో కోటేశ్వరరావు గురించి ముందుగా చూసుకుంటే, రీసెంట్ గా కోటేశ్వరరావు ఏం చెప్పాడు, ఈ పాంప్లెట్స్ అందించడానికి అనకాపల్లి వెళ్ళినప్పుడు ఒక కార్ మమ్మల్ని వెంబడించింది, నన్ను గుద్దేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లో ఏదైతే ఒక కార్ కనిపించిందో ఆ కార్ ఈ కార్ ఒకటే నెంబర్ అని చెప్పి దానికి ఒక నెంబర్ చెప్పి 1 2 3 4 అని చెప్పాడు. సో దీంతో పోలీసులు వెంటనే ఆ కారు ఎవరిది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిజంగానే ఆ కారు ఏమైనా కీలకంగా మారబోతుందా? నిజంగానే సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయిన రోజు ఆ కారులో చక్కర్లు కొట్టిందా? ఆ కారులో ఉన్న కొంతమంది వ్యక్తులు పాపని ఎత్తుకుని పోయారా? వారే కిడ్నాపర్లా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడానికి ముందుకు వచ్చారు. ఆ కార్ని, ఆ నెంబర్ని ట్రేస్ చేసి అది ఎవరిది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకున్నారు. అయితే మరి ఈ వ్యక్తి కోటేశ్వరరావు అనే వ్యక్తి మరి తాగి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎలా మాట్లాడుతున్నాడా అది అర్థం కావట్లేదు. కానీ ముందేమో ఆ కారే, ఆ రోజు కనిపించిన కారే, ఎస్ ఎగ్జాక్ట్ గా అంటూ కూడా వీడియో ముందు మాట్లాడడం, అదంతా కూడా వైరల్ కావడం, ఇదంతా కూడా జరిగిపోయింది. నిజంగా అందరూ కూడా ఒక కియా కార్ అంట, పలానా కార్ అంట, చక్కర్లు కొట్టిందంట, పాపను ఎత్తుకెళ్ళిపోయిందంట, ఇలానే అనుకున్నారు అందరూ. కానీ మళ్ళీ అతను రిక్వెస్ట్ చేస్తూ నన్ను క్షమించాలి, నేను ఏదో మైకుల్లో మాట్లాడేశాను, బాధతో మాట్లాడేశాను అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. అయితే మీ అందరూ కోటేశ్వరరావు రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు మాత్రమే చూశారు. కానీ రెడ్ టీవీ కోటేశ్వరరావు అసలు ఏం మాట్లాడుతున్నాడు దాని గురించి ముందు నుంచే కొన్ని విషయాలు తెలియజేయడానికి ప్రయత్నించింది. ప్రముఖ కైజ్ అనే ఒక ఛానల్లో కోటేశ్వరరావు మాట్లాడుతూ అక్కడ యాంకర్ గారు అడిగిన ప్రశ్నలకి ఆయన ఏం చెప్పాడంటే, అసలు పాపని కిడ్నాప్ చేయడం కాదు, మా అల్లుడిని కిడ్నాప్ చేయడానికి అసలు ట్రై చేశారు. మా అల్లుడు ఆ దారిలో వస్తాడు అనుకున్నారు, కానీ ఆ రోజు మా అల్లుడు ఆ దారిలో వెళ్ళలే, ఆ బోండాలు పట్టుకుని వేరే దారిలో వెళ్ళాడు. అయితే మా మనవరాలు ఏం అనుకుంది, నాన్న అటే వెళ్ళాడు అనుకుని అటువైపుగా వెళ్ళింది. సో అక్కడ ఆల్రెడీ వారు కంచి దగ్గర కాసుకుని ఉన్నారు, వీడు ఎప్పుడు వస్తే వీడిని పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి. అయితే పాప రావడంతో ఆ పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎవరు ఆ వ్యక్తులు అంటే ఆ తండ్రితో గొడవ ఉన్నవారు. ఏంట్రా గొడవ అంటే, ఒక కారు విషయంలో గణేష్, జాహ్నవి తండ్రి, అతను ఒక కారు కొనుగోలు చేశాడు.